ఇంట్లో గిట్లాంటి పనులు చేస్తారా? నెక్లెస్ కొట్టేసిండ్రు, ఇప్పుడు డబ్బులు కొట్టేసిండ్రు. ఆయన్ని ఈడ్చిపెట్టకూడదు, నేరుగా పట్టుకోవాలి. ఎలా ఎంటబడినా తప్పించుకున్నారు. మళ్ళీ ఇంకో రోజు దొరక్కపోతారా? ఏంటి, ఈ అమ్మాయికి నా గురించి అంతా తెలిసిపోయిందా? నా వెంట పడిందా? ఈ అమ్మాయిని చాలా తక్కువ అంచనా వేశాను. నెక్లెస్ విషయం, డబ్బు విషయం అన్నీ తెలుసుకుంది అంటే ఈ అమ్మాయి నా ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు. చెప్తా, నీ సంగతి చెప్తా. నా ఆనందానికి అడ్డు వస్తే ఏమవుతుందో చూపిస్తా. టాబ్లెట్ ఎక్కడా? నువ్వా? నిన్నెవరు నా దగ్గరికి రమ్మన్నారు? తలనొప్పికి బాధపడుతున్నారంటే వచ్చినా. పని చూసుకోకుండా నువ్వెందుకు వచ్చావు? గట్లంటారేంది? మొగునికి బాలేదంటే రాకుండా ఎట్లుంటారు? మీకోసం మంచిగా మసాలా చాయ్ పెట్టి తెచ్చిన. గుక్క గొంతులు పడితే తలనొప్పి గాయమైపోద్ది. నాకిక్కడ ఏం కావాలన్నా చేయడానికి పని వాళ్ళున్నారు. పానోల్లా? ఇగో గిట్ల చాయ్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి చక్కగా పోతారు. గట్లయితే మీ తలనొప్పి ఎట్లా తగ్గాలి? జరుండూరి. ఏయ్, ఏయ్. రేర్ మోడల్స్ కదా, బ్యూటిఫుల్లీ కదా. ఆ సామ్రాట్ బిజినెస్ అంతగా డెవలప్ అవుతుంది. ఉన్న వాటిలో బెస్ట్ కొట్టుకొచ్చేసాను. ఇప్పుడు ఈ చీరలు ఎలా పోయాయో అర్థం కాక ఆ సీసీటీవీలో ఏమీ కనిపించక అల్లాడిపోతుంటారు. చీరలన్నీ కలిపి ఓ 25 లక్షలు చేయవా? ఈ శ్రీవల్లి నాకు కాల్ చేస్తుందండి. చీరలు ఏమయ్యాయో తెలియక పోలీసులకు కదా ఫోన్ చేయాలి. హలో హలో నిప్పు, మంచిగున్నావా? ఏయ్, నిప్పింటి నిప్పు. అరే, ఎందుకట్లా గుస్సాయితో? జ్వాల అంటే నిప్పే కదా. ముందెందుకు ఫోన్ చేసావో చెప్పు. ఓకే, నేను ఎందుకు చేస్తా? షాపింగ్ చేసినావు కదా, గా బిల్లు పంపిస్తావని. నువ్వే చెరి చేయించి చెప్పు. నీ సినిమా నేను నీకు పంపిస్తున్నా, మంచిగా చూడు.
ఏంటి మీరెందరు వచ్చారు? మేడం, మీకు పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. అలాంటిది మీ షాప్ వదిలేసి చాటుగా ఆ సామ్రాట్ గారి మాల్కెళ్ళి షాపింగ్ చేయడం ఏంటి మ్యామ్? నేను షాపింగ్ చేశానా? మీ షాప్ లో మీకే చీరలు నచ్చట్లేదంటే మరి జనాలకెలా నచ్చుతుంది మేడం? ఏంటి మీరనేది? సామ్రాట్ షాప్ లో షాపింగ్ చేయాల్సిన అవసరం నాకేంటి? హ? నేను చేయలేదు. మీరు షాపింగ్ చేశారని ఊరందరికి తెలుసు మేడం. మీకు తెలియకపోవడం ఏంటి మేడం? మేడం, ఇప్పటికే మీ వీడియో బాగా వైరల్ అయింది, చూడండి మేడం. ప్రముఖ వ్యాపారవేత్త జ్వాల గారు తన మాల్లో కాకుండా తనకు బిజినెస్ లో గట్టి పోటీ ఇస్తున్న సామ్రాట్ గారి మాల్లో షాపింగ్ చేశారు. మేడం, దీని గురించి చెప్పండి మేడం. చెప్పండి మేడం. నేను ఇప్పుడు దీని గురించి ఏం కమెంట్ చేయలేను. ప్లీజ్ ప్లీజ్ గో. లవంగం ఏంటి ఇంకా ఇక్కడే ఉంది? మేడంకి క్యాబ్ అది బుక్ అవట్లేదు సార్. దగ్గరలో ఆటో ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాం ఈ సార్. టైంలో ఆటో ఎక్కడ దొరుకుతుంది లవంగం? నువ్వు వెళ్ళి షటర్ క్లోజ్ చేయి, నేను డ్రాప్ చేస్తాను. ఓకే సార్, బాయ్ మేడం. కార్లో మ్యూజిక్ ప్లేయర్ లేదా సార్? మంచిగా పాట పెట్టుకుని ఇందాం. ఊరికే అడిగినా, లేకపోతే వద్దులేండి. శ్రీవల్లి, నీ మూడు నువ్వు అడగకుండానే ఇంటి దాకా డ్రాప్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు నువ్వు పాటలు పెట్టు, సినిమాలు పెట్టు అన్నవంటి తో వల్ల ఇష్ట పెట్టిపోతారు. ఆగుతలేదా? నీ దిల్కష్ చరిత్ర ఇంటికి పోయేదాకా ఆపుకోరాదు. శ్రీవల్లి ఇంకా రాలేదు. రోజు ఈ పాటికి వచ్చేస్తుంది కదా, ఏమై ఉంటుంది? కమల, కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అదేంటి, ఏం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతోంది? నోట్లో మాట నోట్లో ఉండంగానే ఉరికి పనిచేసేటిది. ఏమైంది కమలకి? అత్తయ్య దేని గురించో ఆలోచిస్తున్నట్టుంది. ఉండండి మావయ్య గారు, నేను మంచినీళ్లు తీసుకొస్తాను. కమలా, ఏమైందే నీకు? గట్లున్నావు? దేనికంత పరేషాన్ అవుతున్నావు? శ్రీవల్లి ఇంకా ఇంటికి రాలేదత్తయ్య. షాప్ ఎప్పుడు మూసేస్తుంటారు కదా. ఓ, అమ్మాయి గురించా? వచ్చేస్తుందిలే కమల. రోజు ఈ పాటికి వచ్చేసేదండి, ఇంకా రాకపోవడం ఏంటో. వస్తుందిలే కమలా, షాప్ బంద్ చేయనికి జరంత ఆలస్యమై ఉంటది. నన్ను టెన్షన్ పెడుతూ నువ్వు మురిసిపోతున్నావా? నువ్వు ఉండగా ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేనని అర్థమైంది. నా ఉనికికే ప్రమాదం అంటే కన్న వాళ్ళనే క్షమించను. నిన్ను క్షమిస్తానా? ఇదిగో కేర్ టేకర్ అమ్మాయి, ఇలా రా. ఇంత పద్ధతిగా పిలుస్తుంటే ఏం కిరికిరి చేస్తారో ఏందో. చెప్పండి అంకుల్ సార్. ఇదిగో
నువ్వు ఈ ఇంట్లో ఉండేది మా మరదలమ్మను చూడ్డానికే కాదు, ఈ ఇంటిని శుభ్రం చేయడానికి అని కూడా చెప్పా. ఇప్పుడు ఏం చేయమంటారు అంకుల్ సార్? అదిగో అక్కడ చూడు. అవన్నీ పడిని శుభ్రం చేయాలని తెలీదా? అమ్మా ఆగమ్మా. ఏమండి ఆ పనులన్నీ అమ్మాయికి ఎందుకండి, నేను చూసుకుంటాను కదండి. నా మాటకు మధ్యలో నువ్వేందే? పని మనిషికి నీ సపోర్ట్ ఏంటి? నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి. అది కాదండి. నోర్మా, ఈ నిప్పుకెదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం వచ్చిందా నీకు? మేడం గారిని ఏమీ అనకండి అంకుల్ సార్. మీరు నాకు చెప్పడం కాదు, నేను చెప్పింది మీరు చేయాలా. ఓకే అంకుల్ సార్. ఆ ఏయ్, ఏమీ చెప్పకుండానే వెళుతున్నావేంటే? మీరు చెప్పలేదు కదా అని. ఏ చెప్పేదా? కాగలేవా? ఉండలేవా? వెళ్ళి కాఫీ తీసుకురా పో. ఇదిగో, కాఫీలో షుగర్ కావాలా వద్దా అని అడగవా? ఆ పైన కాదమ్మా, షీల్డ్ చూడు. అలా మెత్తగా కాదు, గట్టిగా చూడు. చూడు. అయ్యో 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 అయ్యో, అమ్మో, అయ్యో 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 అయ్యో, బంగారం లాంటి షీట్స్ అన్ని పగిలిపోయాయి. ఎంత పని చేసావమ్మా? ఇవన్నీ ఏమనుకుంటున్నావు? మా సామ్రాట్కి గౌరవంగా వచ్చిన సీల్స్ అమ్మా, ఇవి పగల కొడతావా? ఓ అమ్మో, ఓ అమ్మో. అదే నేను పగలగొట్టలేదు సార్. నాన్న, సామ్రాట్, సామ్రాట్, ఓ అమ్మో, అందరూ రండి, బంగారం లాంటి షీట్స్ అన్ని పగిలిపోయాయి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం చేసింది. ఏంటి పెద్ద నాన్న? ఇదిగో ఇలా చూడు నాన్న, ఈ అమ్మాయి నీ షీట్స్ అన్ని పగలగొట్టింది. షడాప్! నిన్నెవరు నా షీల్డ్స్ అన్ని తొడవమన్నారు? వాటితో నీకేంటి పని? పోన్లే సామ్రాట్, పొరపాటున పడుంటుంది. నో, అది పొరపాటు కాదు, నెగ్లిజెన్స్. విలువైన వస్తువుల్ని విలువగా చూసుకోవడం చేతగాని ఇలాంటి వాళ్ళు అవసరమా మనకి? అదేంటి సామ్రాట్ అలా అంటావు? విరిగిందంతే కదా, అతికించుకుంటే సరిపోతుంది కదమ్మా. అసలే సామ్రాట్ కోపంగా ఉన్నాడు, మధ్యలో నువ్వు మాట్లాడుకో. అది ప్రతిభకి గుర్తింపు. ఆ షీల్డ్ ముట్టుకుంటే చాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి షీల్డ్స్ ని అశ్రద్ధతో పగలగొడతావా? నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చక్రి, పంపించే. చెక్క ముక్కు ఇరిగిందని బాగా పనిచేసే అమ్మాయిని పంపించడం ఏంటమ్మా? అది చెక్క ముక్క కాదు పెద్దమ్మ, నా గౌరవం. బిజినెస్ లో నా తెలివితేటలకి నాకు దక్కిన గౌరవం. గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళు మనకు అవసరం లేదు. కావాలంటే 10 మందిని తీసుకొస్తాను పనిలోకి. ఈవిడ్ని వెంటనే పంపించండి. పెదనాన్న, పంపించు. అసలు చెక్క ముక్కల జోలికి నువ్వెందుకు వెళ్ళావమ్మా?
నీలాంటి వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కావాలంటే 10 మందిని తీసుకొస్తాను పనిలోకి. ఇదిగో కేర్ టేకరా. నా పేరు అపర్ణ మేడం. అప్పు, నాకు పెళ్లి కాలేదు. ఈ యాక్టింగ్ సామ్రాట్ దగ్గర చూపించావు. ఇప్పుడు నేను బయటికి పంపించడానికి కారణమైతే నేను చేసిన పని కదా. మా సార్ నన్ను బయటికి పంపించడం ఏంటి? మీరేం చేశారు? నేను చేశాను అంటున్నారు. ఏం చేశాను నీకు తెలీదా? లేదంటే తెలిసినా తెలియనట్టు అడుగుతున్నావా? మీ ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఆ వీడియో వైరల్ చేసింది నేనే కదా. ఏ వీడియో మేడం? సరే, ఆ సినిమా నీకు మళ్ళీ చూడాలనిపిస్తుందా? సరే చూడు. దొంగ మోహందానా, ఇంత పని చేసినవా? థ్యాంక్ యూ జ్వాల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది చేదులు? మీరన్నట్టు మా సార్ నన్ను బయటికి పంపించిన మాట నిజమే, కానీ ఈ వీడియో వల్ల కాదు. మీరు దేని వల్ల నన్ను బయటికి పంపిస్తారు అని ఆశపడ్డారో అదే వీడియో మళ్ళీ మా సార్ దగ్గరికి నన్ను చేరుస్తుంది. అక్క, ఏ అమ్మాయి, సామ్రాట్ నిన్ను ఇంట్లోకి రావద్దని చెప్పాడు కదా, మళ్ళీ వస్తున్నావేంటి? ఇది నా అత్తిల్లు. నన్ను రావద్దానికి ఎవ్వళ్ళకి హక్కులే. హే, మా పెదనాన్నకే ఎదురు మాట్లాడుతున్నావు? ఆయన చెప్తే నేను చెప్పినట్టే. ముంగట నేను అడిగిన దానికి సమాధానం చెప్పుర్రి. నేను అబద్ధం చెప్పినా అని నన్ను ఇంట్లోకెళ్ళి అవతలకి పంపించిండ్రు. అబద్ధం చెప్పుడు తప్పైనప్పుడు ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేసేటి పోరుతోటి గస్ వంటి గలీజ్ పనులు చేస్తున్నారే, మిమ్మల్ని ఏమనాలి? షట్ అప్. ఎవరో ఏదో చెప్తే అది పట్టుకొని వచ్చేస్తావా? ఎలా కనిపిస్తున్నాను నీకు? అలాంటి చీప్ పనులు చేసేవాళ్లా కనిపిస్తున్నానా? ఇగో, మందికి తెలిస్తేనే గస్ వంటి కథలు చెప్పుకుంటారు. ఏం లేకుంటేనే గా ఫోటోలేంది, టీవీలో గా వార్తలేంది, బయట మైకులు పట్టుకొని గా మందేంది. గిందుకేనా నన్ను ఇంట్లోకెళ్ళి అవతలకి పంపించింది? ఏది గదేది? నా మొగుడుతో గట్టెట్లా తిరుగుతుందో తెలుసుకుంటా. ఏంటి అందరూ అలా సైలెంట్ గా చూస్తున్నారు? చూడకేం చేస్తారు? తప్పు చేసి దొరికిపోయింది కదా. నేను తప్పు చేయడం ఏంటి? మరి టీవీలలో గదేంది? అయినా నీతోటి కాదు, దాన్ని అవతలకి పంపించి దాని కథేందో తెలుసుకుంటా. ఏడుందది? పెద్దతో దాని పేరేంది? నీకు తెలియదు కదా, అపర్ణ. అపర్ణ? ఏ అపర్ణ, రావే బయటికి. నా మొగుడు గుండెల మీద ఉంటే నేనే ఉండాలి, ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే నేనే చూడాలి. అది ఇడిచిపెట్టి నా జాగా నువ్వు కొట్టిద్దామని చూస్తున్నావా?
ఏంటి ఇంట్లో నీ న్యూసెన్స్? ఓ మొగుడు సారు, గిస్వంటి విషయంలో నేను ఎవ్వరి మాటినా గీ పొద్దు అదన్న ఇంట్లుండాలి, నేనన్న ఇంట్లుండాలి. పిల్లలు ఈ రోజు కాకపోతే రేపు పుడతారు. ఆ నమ్మకాన్ని ధైర్యాన్ని ఇవ్వాల్సింది మనమే కదా. మనకి వీళ్ళు ధైర్యం చెప్పాల్సింది పోయి వీళ్ళకి మనం ధైర్యం చెప్పాలనా? అసలే పరువు పోయి నా మనోడికి పిల్లలు లేరని ఊరంతా ఆడిపోసుకుంటుండ్రు. బయటికెళ్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల దించుకోవాల్సి వస్తోంది. ఒక పక్కేమో శ్రీవల్లి కాపురం గిట్లయింది. భగవంతుడా, ఈ వయసులో నేను ఇవన్నీ చూడాల్సి వస్తుంది. దేవుడా, ఏం చెయ్యాలా? వదినా, ఏం కాదు, నువ్వేం బాధపడుకో. నలుగురు మాటలేని పరేషానై బామ్మగట్ట మాట్లాడింది. నా బాధ బామ్మ మా ఆయన అన్నారని కాదు శ్రీవల్లి. ఆయనైనా నేనైనా పిల్లలు లేకుండా ఇలా ఎంతకాలం అని బాధపడాలి? వదినా, చదువుకున్న దానివి ఏం తెలివనట్టు గట్ల మాట్లాడతావేంది? కొంతమందికి పెళ్ళవ్వంగానే పిల్లలు ఉడతారు, కొంతమందికి ఆలస్యమైతది. మా దోస్తుల అక్కకైతే పెళ్ళైనాక 5 ఏళ్లకి పిల్లలు పుట్టిండ్రు. గట్లనే నీకు కూడా పిల్లలు పుడతారు, ఏం కాదు, ఏం పరేషాన్ కాకు. అవును వాసంతి, శ్రీవల్లి చెప్పినట్టు కొంతమందికి 5 ఏళ్లకి పుడతారు, కొంతమందికి 10 ఏళ్లకు పుడతారు. నీకు కూడా అలా పుట్టచ్చేమో. శ్రీవల్లి, నీ బాధ మర్చిపోయి మమ్మల్ని ఓదారుస్తున్నావా? నీ మంచితనం నా తమ్ముడికి ఎందుకు అర్థం కావడం లేదు? ఎందుకు నిన్ను దూరం చేసుకుంటున్నాడు? వదినా, ఆయన దూరం పెట్టిండని నేను దూరం అయితేనే ఏంది? ఏం కాదులే వదినా, ఆయన మనసు మారుతుంది. శ్రీవల్లి రా, మన ఇంటికి పోదామని నా చేయి పట్టుకుని తోలుకుపోతారు. రాను మేడం, ఎట్లాంటి చీరలు కావాలో చెప్పండి. కూర్చోండి మేడం. నాకు ఆ నైలాన్ చీర చూపించండి. ఇది మా అత్తమ్మ నెక్లెస్ కదా. అత్తమ్మ నెక్లెస్ లో కూడా గట్లనే 3వ ముత్యం మిస్ అయింది. ఈడ కూడా 3వ ముత్యం మిస్ అయింది. మరి ఈమె మెళ్ళుందేంది? ఏంటమ్మా, చీరలు చూపించమంటే నన్ను చూస్తున్నావేంటి? ఆ నెక్లెస్ మా అత్తమ్మది, మీ దగ్గరికి ఎట్లొచ్చింది? అమ్మో, ఈ నెక్లెస్ ఈఎంఐదా ఏంటి? వీళ్ళత్త నెక్లెస్ అంటుంది. ఏదో తేడాగా ఉంది. ఇక్కడి నుంచి బయటపడితే మంచిది. ఏంటమ్మాయి, నువ్వు అలా అంటున్నావేంటి? మీ అత్తగారి దగ్గర ఉంటే ఇంకా మా దగ్గర అలాంటివేమి ఉండవా ఏంటి? అయినా చీరలు చూపించింది చాలే, మాకేం అవసరం లేదు. అరే, మాట్లాడుతుంటే పోతురింది. మేడం, సామ్రాట్ సార్, చక్రి సారు ఇద్దరు బయటే ఉన్నారంట. రావడం కుదరదు. ఈ అమౌంట్ మొత్తం జాగ్రత్తగా లాకర్లో పెట్టమన్నారు. రేపు వచ్చాక లెక్క చూసుకుంటామన్నారు. అట్లనా, సరేది.
మొత్తానికి డబ్బులని లాకర్లో పెట్టారు. ఈ విషయం అర్జెంటుగా మేడంకి చెప్పాలి. సరే సరే, టైం అవుతుంది, మనం కూడా పోదాం. నడుండ్రి. రేపు సార్ వచ్చినాక పైసలు లెక్క చెప్తాను. సరే మేడం, పదండి. సామ్రాట్ గారు, గతంలో చెప్పిన ఏ ప్రాబ్లం ఇప్పుడు మీ మదర్కి లేదు. అవునా? అంటే ఇక ఈ కేర్ టేకర్తో పనే లేదన్నమాట. బట్ ఒక 1 వీక్ బాగా రెస్ట్ తీసుకోమని చెప్పండి, అలా అయితే సరిపోతుంది. అంటే వారం తర్వాత కేర్ టేకర్ని పంపించవచ్చు అన్నమాట. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెళ్ళొస్తాను. అపర్ణ, ఈ 1 వీక్ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత నీ అవసరం ఉండదు కాబట్టి నీ అమౌంట్ సెటిల్ చేసి పంపించేస్తాను. ఓకేనా? ఓకే సార్. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అమ్మాయి కేర్ టేకరు ఇంకో వారం అంతే. తర్వాత బ్యాగ్ సర్దుకోవడమే. అలా షాక్ అవుతారని తెలుసు, ఇప్పుడు గొడవ జరుగుతుందని కూడా తెలుసు. అమౌంట్ ఇందులో పెట్టింది అన్నావు కదా, ఏది? బాబు, మేడం గారు స్వయంగా ఇందులో పెట్టి లాక్ చేశారు బాబు. మరి అమౌంట్ ఏమవుతుంది? ఏమైంది సామ్రాట్? లాకర్లో పెట్టిన అమౌంట్ కనిపించట్లేదు సార్. కనిపించకపోవడం ఏంటి సామ్రాజ్? షాపుకు సంబంధించిన అమౌంట్ ఏదైనా లాకర్లోనే పెడతాం కదా. శ్రీవల్లే పెట్టిందంట, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. మరో చోట పెట్టదు. పోనీ డబ్బులు ఎవరికైనా ఇచ్చినా శ్రీవల్లి చెప్తుంది కదా. మరి అంత డబ్బు ఏమవుతుంది? సెంటిమెంట్గా అందులో కొంచెమైనా ఉండాలి కదా. అది కూడా క్లియర్ చేసిందంటే ఏమనుకోవాలి? నీ ఉద్దేశం ఏంటి సామ్రాట్? శ్రీవల్లిని అనుమానిస్తున్నావా? డబ్బుల విషయంలో నన్ను నేను కూడా నమ్మను. శ్రీవల్లి అలా చేయదు. మరింకెవరు తీశారు? ఉండు, ఫోన్ చేసి అడుగుతాను. ఏమండి, ఫోన్ ఇవ్వండి. లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ అమౌంట్ లేదు, అక్కడ ఫోన్ రింగ్ అయినా తీయట్లేదు. ఇప్పుడు చెప్పండి, అమౌంట్ ఏమైంది అనుకోవాలి? ఎవరు తీశారనుకోవాలి? ఆ డబ్బు దొరకదు, శ్రీవల్లి వచ్చినా తన దగ్గర ఉండదు. జ్వాల మేడం అనుకున్నట్లు రచ్చ జరగడం ఖాయం.
ఏంటవంతిక అమౌంట్ ఏమై ఉంటుంది? లాకర్ లో ఉన్న అమౌంట్ లాకర్ లోనే ఎలా మాయమవుతుంది? చూస్తుంటే సామ్రాట్ శ్రీవల్లిని అనుమానిస్తున్నట్లుంది. తనకేం కర్మండి, తనేమైనా పరాయి మనిషా? ఈ ఇంటి మనిషి. ఇక్కడ ఇంత జరుగుతున్నా శ్రీవల్లి ఇంకా రాలేదు, చూసావా? లవంగం తను ఎక్కడుందంట? రోజు ఈ పాటికి వచ్చేసేది బాబు. మరి ఈ రోజు మాత్రం ఎందుకు రాలేదు? తను షాప్కి రాకపోయినా వాచ్లో తను ఎక్కడుందో లొకేషన్ చూపిస్తుంది. ఈ ఇంట్లోనే ఉంది పెద్దమ్మ, ఆ విషయం నాకు తెలుసు. శ్రీవల్లి ఇంట్లో ఎందుకుంది? నేను లేకుండా తనని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఎక్కడుంది శ్రీవల్లి? ఇదే శ్రీవల్లికి నేను ఇచ్చిన వాచ్. శ్రీవల్లి రాకుండా ఈ వాచ్ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు నిజం తెలియాలి. ఎక్కడ శ్రీవల్లి? ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ అపర్ణే ఆ శ్రీవల్లి అని, ఆ శ్రీవల్లియే ఈ అపర్ణ అని. ఇందాక పెట్టుకొని ఉంటుంది, ఇప్పుడేమో తీసేసి ఉంటుంది. చాలే ఊరుకోండి బావగారు. ఈ కేర్ టేకర్ అమ్మాయి నా కోడలు ఎందుకు అవుతుంది? ఈ అమ్మాయి శ్రీవల్లి కానప్పుడు తన చేతికి ఉండాల్సిన వాచి ఇక్కడ ఎందుకుంది మరి? అదా, మన శ్రీవల్లి ఇంటికొచ్చినప్పుడు వెళ్తూ వెళ్తూ ఈ వాచ్ తీసిస్తూ, ఇది ఆయన ప్రేమతో నాకు ఇచ్చారు, ఆయన నాకు దూరమైనప్పుడు ఈ ప్రేమగా ఇచ్చిన వాచ్ నాకెందుకని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. ఓయబ్బా,